ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ బీస్ట్ ఛానల్ అందరికీ. సో చూడండి, ఇక్కడ మనకు బిజైర్ అనే ఆప్షన్ షేప్స్ క్రియేట్ చేయడానికి కానీ బార్డర్స్ క్రియేట్ చేయడానికి కానీ చాలా యూజ్ అయ్యే టూల్ అన్నమాట. సో దాన్ని మనం ఎలా యూజ్ చేయాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం వీడియోలో. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ అయితే ఇక్కడ టూల్ క్లిక్ చేయగానే మీకు ఒక సర్కిల్ లాగా షేప్ అయితే రావడం జరుగుతుంది, లైన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ పైన ఆప్షన్స్ అయితే మొత్తం చెప్పుకుందాం, తర్వాత మనం మెల్లిగా కిందికి అయితే వద్దాం. సో పైన ఆప్షన్స్ ఇక్కడ వచ్చి నేను ప్లస్ సింబల్ క్లిక్ చేసిన కదా, సో ఇంకో టూల్ అయితే ఇంకో షేప్ అయితే ఇంకో లైన్ రావడం జరుగుతుంది. అండ్ మళ్ళీ ఒక లైన్ వద్దాం అనుకుంటే మైనస్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒక 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా. 3 లైన్స్లో ఇప్పుడు మనం దేంట్లో సెలెక్ట్ ఉన్నామంటే ఇక్కడ అనిపిస్తుంది చూడవచ్చు, థర్డ్లో సెలెక్ట్లో ఉన్నాం. మనం సెకండ్లోకి వెళ్ళాలనుకో, ఇక్కడ మనకు పక్కన యారో మార్క్ ఉంటుంది కదా, 3కి ప్లస్ సింబల్ మధ్యలో పక్కన యారో మార్క్ అయితే ఉంది కదా. సో దాని ద్వారా మనమైతే సెకండ్లోకి వెళ్ళచ్చు, ఫస్ట్లోకి వెళ్ళచ్చు. అండ్ కిందికి రావాలంటే మనకు ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, ఆ యారో మార్క్ని క్లిక్ చేసి రావచ్చు. సో కాపీ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇప్పుడు సింపుల్ మనకు 3 షేప్స్ ఉన్నాయి, 3లో మనం దేనిని ఒకదాన్ని కాపీ చేసుకోవాలి. సో ఒకదానికైతే నేను ఎల్లో కలర్ ఇచ్చాను. ఇప్పుడు కాపీ అన్నా, సో 3ది కాపీ అయిపోయింది, 4థ్గా వచ్చింది. ఇప్పుడు నేను 2లో ఉన్న కాపీ అన్న బ్లాకే వచ్చింది. సో మనం ఏదైనా షేప్ని కాపీ చేసుకోనికి ఇదైతే యూజ్ అవుతుంది. సో నేను ఎంత తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఆప్షన్ చూసుకోవచ్చు, యాక్షన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఇలా క్లిక్ చేస్తూ ఉన్నా. క్లిక్ చేసినా కొద్దిగా మనం ఎక్కడ క్లిక్ చేసినా ఇలా వస్తూనే ఉంటుంది. సో అది మనకు వద్దు, ఒక పాయింట్ మనం ఎక్స్ట్రా క్లిక్ చేసామనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా యాక్షన్స్లో ఫస్ట్ వన్. సో దాని ద్వారా మనం బ్యాక్ అయితే వెళ్ళచ్చు, యాక్షన్ని ఇక్కడ చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్కి అయితే వచ్చినాం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసిన ఇంకోటి, ఇంతవరకు చాలు. మనం ఒక షేప్ క్రియేట్ చేయాలనుకున్నాం, షేప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ని ఇంతవరకు ఆపేసి ఇది కలిపేయాలి. అంటే సెకండ్ ఆప్షన్ ఉంది కదా యాక్షన్స్లో, దీని ద్వారా మనకు షేప్ అయితే కలిసిపోతుంది. అండ్ మళ్ళీ విడదీయాలంటే ఇక్కడ ఉంది కదా, ఇది విడదీయనికి. సో కలిపేయనికి ఇది సైజ్ అన్నమాట, మనకు షేప్ సైజు. అండ్ నెక్స్ట్ రొటేట్ చేసుకోనికి ఇది ఇలా. ఓకే, అండ్ ఇక్కడ యాక్షన్స్లో ప్లస్ సింబల్ పక్కన ఇంకో కొత్త ఆప్షన్ అయితే వచ్చింది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంతకుముందు రాలేదు. అది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు చూడొచ్చు, పైన యాక్షన్స్ పైన 3 మోడ్స్ అయితే ఉన్నాయి కదా, మోడ్ సెట్టింగ్స్లో ఇక్కడ లాస్ట్ వన్ ఏంటంటే మనం దీన్ని మూవ్ చేసుకోనికి ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ మెయిన్ ఇంపార్టెంట్, మనం వర్క్ అంతా వేసేది ఈ సెకండ్ వన్తోనే. నేను సెకండ్ వన్ క్లిక్ చేయగానే మనకు షేప్లో ఈ లైన్ అయితే రావడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎన్ని మోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 మోడ్స్ అయితే ఉన్నాయి. అంటే వైట్ సింబల్స్ 4 ఉన్నాయి. మనకు ఇంకోటి ఎక్స్ట్రా కావాలనుకో, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, దీన్ని ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన ఇంకోటి, అంటే యారో మార్కెట్ ఉంది ఇటు ఉంది, సో సింబల్ అది అటే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేసిన ఇట్లా తీసుకోవచ్చు షేప్. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి క్లిక్ చేసిన ఇక్కడ వచ్చింది, ఇట్లా తీసుకోవచ్చు. ఇంకోటి ఇట్లా, ఇలా మనకు రకరకాలుగా తీసుకోవచ్చు. అండ్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒపాసిటీ పెంచుకోవచ్చు, మనకు లైక్ కలర్ ఇచ్చుకోవచ్చు, కింద కలర్స్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. మనకు ఈ స్ట్రోక్ విడుతూ దానికి మనం స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, స్ట్రోకు లైక్ ఇలా మనం దానికి స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇలా ఇక ఇక్కడ చూడొచ్చు, స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు, అన్ని ఇచ్చుకోవచ్చు. ఒపాసిటీ, స్ట్రోక్ ఒపాసిటీ అన్నమాట ఇది. ఇట్లా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఒక షేప్ అయితే మనం నీట్గా క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంకోసారి చూపిస్తాను. సపోజ్ మీరు ఒక షేప్ అయితే ఎలా క్రియేట్ చేయాలి, ఒక షేప్ని నార్మల్గా. సో ఫస్ట్ అయితే ఇలా తీసుకుంటాం కదా మనం. సో ఇక్కడ ప్లస్ సింబల్తో అయితే తీసేసి మూవ్ ఉంది కదా, మూవ్ సింబల్కి వచ్చి దాన్ని ఇక్కడ మూవ్ చేసుకుంటున్నా. మూవ్ చేసుకొని ఇప్పుడు ఒక పాయింట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేసిన, ఇక్కడ ఒకటి యాడ్ చేసిన తర్వాత నేను దీన్ని కలిపేస్తున్నా, ఇక్కడ చూడొచ్చు. కలిపేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, బేజర్ మోడ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ చూడొచ్చు. మనం ఎలా అంటే అలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు. క్లియర్గా మనకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నేను వీడియో చేస్తున్నా కాబట్టి అంత ఫాస్ట్గా అంతా నీట్గా అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇలా మీకు కావాల్సిన విధంగా కావాల్సిన రకంగా షేప్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. షేప్స్కి కలర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవి మనకు బార్డర్స్ చాలా యూజ్ అయ్యే ఆప్షన్స్ అన్నమాట. ఇక్కడ కింద ఇంకో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సింపుల్గా ఇప్పుడైతే దీన్ని డిలీట్ చేస్తున్నా.
సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు స్ట్రోక్ ఉంది కదా, దీని సైజ్ అయితే మనం పెంచుకోవచ్చు. పెంచుకున్న తర్వాత ఇక్కడ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో నేను క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే మనకు మారుతాయి అన్నమాట. సో ఇలా మీకు ఏ రకమైన బార్డర్ కావాలని చెప్పేసి ఆ రకమైన బార్డర్ అయితే ఇక్కడ ఎంచుకోవచ్చు అనమాట. సింపుల్. సో ఏం లేదు, బార్డర్ క్రియేట్ చేయడానికి సింపుల్. మీకు ఏ బార్డర్స్ అయినా క్రియేట్ చేయాలంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ తీసేయండి. తీసేసి ఇక్కడ మూవ్ సింబల్ ఉంటుంది మనకు, మూవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ మనకు కలిపేయచ్చు. సెకండ్ ఆప్షన్ కలిపేసి ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ వన్లో పెట్టుకొని మనం దీన్ని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. మనకు బార్డర్స్ ఏ అంటే అవి నీట్గా వస్తాయి ఇట్లా. సో ఇది మీకు ప్రాక్టీస్ అయితే దీనికి మించిన ఆప్షన్ అయితే మనకు ఉండదన్నమాట. చాలా యూస్ఫుల్ ఇది. చాలా దేనికైనా సరే, షేప్స్ కానీ దేనికైనా సరే క్రియేట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ ఆప్షన్ అన్నమాట ఇది. సో ఇదైతే ఎందుకు యూజ్ అవుతుంది వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేసి, ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై వినికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.